సో, ప్రకటన గ్రంథము మనము చదువుతా ఉంటున్నాము. అయితే మరొకసారి చదువువారును, వినువారును, గైకొను వారును మీరు ధన్యులు అన్నట్లుగా మనమందరము వాక్యము చదువుకుంటూ, వింటూ, గైకొనాలని దీన్ని మాత్రం మర్చిపోకుండా మనం చేయాలని చెప్పి మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఇద్దరు సాక్షులు 2 విట్‌నెసెస్ అన్నటువంటి సందర్భము మనకు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో వస్తా ఉంటున్నది. అయితే ఈ వర్సెస్ అన్నీ నేను చదవడం లేదు కానీ, మనకు మెయిన్ ఈ 2 విట్‌నెసెస్ గురించిన దాన్ని చదువుకోకముందు 11వ అధ్యాయంలో 3 అంశాల గురించి మనం లాస్ట్ సెషన్‌లో చూసాము. ద టెంపుల్, ఇద్దరు సాక్షులు, అలాగే ఏడవ బూర ఊదటము. అయితే ఈరోజు ఇద్దరు సాక్షులు అన్న విషయంలో మాత్రమే ప్రాముఖ్యంగా కొంచెం లోతుగా చూడాలని మనము కలిగి ఉంటున్నాం. అయితే మూడవ వచనంలో, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టె ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు అన్నటువంటి మాటల్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అని మనము ధ్యానించుకోక ముందు వారి యొక్క డిస్క్రిప్షన్‌ని ఒకసారి చూద్దాము. వారి యొక్క పనులు, వారు ఏ విధంగా, ఎట్లా, ఏంటి, ఏ సమయంలో వచ్చారు, ఎన్ని దినాలున్నారు, వాటి డిస్క్రిప్షన్‌ని వారి యొక్క డిస్క్రిప్షన్‌ని మనం చూసుకున్న తర్వాత, వారు ఎవరై ఉంటారు అన్న కంక్లూజన్‌కి వెళ్ళే విధంగా మనము చూడాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఇక్కడ వారు గోనెపట్ట ధరించుకొని అని దాంట్లో ఉన్నటువంటి మాటను చూసినప్పుడు, వారు ఎంతో తగ్గించుకొని, చాలా సింపుల్‌గా ఇయాల రేపు ఉన్నటువంటి ఆ లగ్జరీస్‌ని కాకుండా గోనెపట్ట ధరించుకొని వారు సాక్ష్యము ప్రభువు యొక్క వారి యేసు ప్రభుల గురించిన సాక్ష్యాన్ని తర్వాత గాస్పెల్‌ని వాళ్ళు ప్రీచ్ చేస్తున్నట్లుగా ఎన్ని దినాలు చేశారు అంటే 1260 దినాలు. అంటే 1260 దినాలు అంటే 3:30 సంవత్సరాలు. సో, ఆ 3:30 సంవత్సరాలు కూడా మనకు 7 ఏండ్ల శ్రమల కాలములో మనము 2గా డివైడ్ చేసుకుంటే శ్రమల కాలము 3:30 సంవత్సరాలు, మిగిలిన 3:30 సంవత్సరాల కాలము మహాశ్రమల కాలము అన్నట్లుగా మనం చూసినప్పుడు, వీరు మొదటి శ్రమల కాలములో వస్తారా? లేదా మిగిలిన మహాశ్రమల కాలములో ఉండే 3:30 సంవత్సరములలో వస్తారా? అని కూడా మనము ఒకసారి ఈరోజు చూసుకోవచ్చు. అయితే వారు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును, దీపస్తంభములునై యున్నారు. సో, వీళ్ళని గురించే ఆ ఒలీవ చెట్లుగాను, ఆ దీపస్తంభములుగాను ఇక్కడ వర్ణించబడి ఉన్నది. దాని యొక్క ప్రాఫెసీని మనం ఒకసారి జెకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే, వారు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనపడుచున్నవని ఆ దినములలో ఆ జెకర్యా ప్రవక్త మనము ఆ ప్రాఫెసీని చూస్తా ఉంటున్నాం. వారు ఎవరు అని చెప్పి ఆ ప్రవక్త పదే పదే 3 సార్లు అడగడం జరుగుతది. ఆ 3 సార్లు అడిగిన తర్వాత మూడవసారి వీరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారయ్యున్నారు అన్నటువంటి మాటను అక్కడ ప్రవక్తకి తెలియజేయడము, యెహోవా వాక్కు తెలియజేయడం జరుగుతా ఉంటది. కాబట్టి ఈ జెకర్యా ప్రాఫెసీని బట్టి వీరు ఎవరు అని చూసినప్పుడు యెహోషువ, జెరుబ్బాబెలు అని కూడా చెప్తా ఉంటారు. అయితే ఈ ఇద్దరు సాక్షుల గురించి మనం ఇంకా కొంచెము హ్మ్, వచనాలను చదువుకుంటే, వారికి ఎవరైనా ఒకవేళ హాని చేయ ఉద్దేశిస్తే, వారి నోట నుండి అగ్ని బయలువెడలి, వారి యొక్క శత్రువులను వారు దహించి వేస్తారు. అలాగే ఆహ్, వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆహ్, వాళ్ళు ఆ విధంగా చంపబడతారు అని మనకు 2వ సమూయేలు, 2వ రాజులు, కీర్తన గ్రంథములు, యిర్మీయాలో కూడా వారి గురించిన ఆ మాటల గురించిన ప్రాఫెసీని మనం చూస్తా ఉంటున్నాం. తాము ప్రవచింపు దినములు
వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. వారికి ఎప్పుడిష్టమైతే అప్పుడు వాళ్ళు నీళ్లను రక్తముగా చేసి, నానా విధములైన తెగుళ్ళతో భూమి మీద ఉండే ప్రజలను వారు బాధపెట్టే విధంగా, అంటే వారికి అధికారము ఉన్నది అని చెప్పి ప్రాఫెసీని మనము నిర్గమాకాండం ఒకటో సమూయేలు, ఒకటో రాజులలో కూడా చూస్తాము. అయితే నీళ్లు రక్తముగా ఎవరు చేశారు అంటే మోషే నిర్గమాకాండంలో 7వ అధ్యాయంలో మనము ఆ యొక్క ఐగుప్తీయుల మధ్య చేసినటువంటి యొక్క వాటి యొక్క సూచనలను కూడా మనం చూస్తా ఉంటున్నాం. వారు సాక్ష్యము చెప్పేది ముగిసిన తరువాత ఒక అగాధములో నుండి క్రూర మృగము, అది మనము బీస్ట్ అంటాం కదా! యాంటీ క్రైస్ట్. ఆ బీస్ట్ రావడము, వారిని చంపడము, వారు చనిపోయిన తర్వాత దేవుని యొక్క ఆత్మ వాళ్ళలోకి వెళ్ళి వారు తిరిగి ఆహ్, జీవాన్ని పొందుకోవడము కూడా మనము నెక్స్ట్ వర్సెస్‌లో చూస్తా ఉంటున్నాం. అయితే ఈ ఇద్దరు సాక్షులు, దయచేసి చూడండి. ఒలీవ మొక్కలు, ఒలీవ చెట్లు దీపస్తంభములతో కూడా వాళ్ళను పోల్చారు. కాబట్టి దీపస్తంభాలు 2 దీపస్తంభాలు అన్న ఇద్దరు సాక్షులే, 2 ఒలీవ చెట్లలు అన్న ఇద్దరు సాక్షుల గురించే ఫిగరేటివ్‌గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే ప్రత్యేకంగా వీళ్ళు ఏ కాలములో వస్తారు అని చూస్తే, ఒకసారి మొదటి 3:30 సంవత్సరాలు శ్రమల కాలము. అంటే ముద్రలు విప్పడము, బూరలు ఊదడము, తర్వాత మధ్యలో ఆ యొక్క 3:30 సంవత్సరాల కాలము శ్రమల కాలం తర్వాత నెక్స్ట్ 3:30 సంవత్సరాల మహాశ్రమల కాలము స్టార్ట్ కావక ముందు మధ్య కాలంలో వాళ్ళు రావచ్చు అని మనము చూడొచ్చు. ఎందుకు అంటే ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనాలలో మనం చూస్తే అక్కడ రెండవ శ్రమ గతించెను, ఇంకా మూడవ శ్రమ ఉంది అని కూడా మనము అక్కడ చదువుకుంటా ఉంటున్నాం. అయితే ఆ యొక్క రెండవ శ్రమ గతించెను అంటే ఇక్కడ ఆహ్, ఈ మొదటి 3:30 సంవత్సర కాలము తర్వాత మహాశ్రమల కాలము మధ్యలో జరిగితే, ఎందుకంటే ఇదివరకు మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం కదా! వీళ్ళు 3:30 సంవత్సరాలు ప్రవచిస్తారు అని. 1260 దినాలు ప్రవచిస్తారు అని. 1260 దినాలు ప్రవచించేదానికి వాళ్ళకు 3:30 సంవత్సర కాలము ఉండాలి అంటే, అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్రిబులేషన్, శ్రమల కాలము అని మనము క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే, ఒకవేళ రెండవ మహాశ్రమల కాలములో వాళ్ళు వస్తున్నారు అంటే, మనకు మహాశ్రమల కాలము తర్వాత ఇంకా తెగుళ్ళు లేదా ఇంకా ఈ ఈ పాత్రల యొక్క ఉగ్రత, తర్వాత సెవెంత్ ట్రంపెట్, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇంకా చాలా 3:30 సంవత్సరాల కాలము అవసరము. ఎందుకంటే అక్కడ లేఖనాలను బట్టి. కాబట్టి మహాశ్రమల కాలములో వీళ్ళు రారు. వీళ్ళు మొదటి శ్రమల కాలములలోనే, అంటే మొదటి 3:30 సంవత్సరాల శ్రమల కాలములో వాళ్ళు వచ్చి, ఆ మొదటి 3:30 శ్రమల కాలములో వాళ్ళు వారి యొక్క ప్రవచనమైతేనేమి, వారి యొక్క ఉనికినైతేనేమి మనము ఇక్కడ చూడగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది హతసాక్షులు కూడా అవుతారు. ఆ యొక్క హతసాక్షులు అయ్యే వాళ్ళలో కూడా ఈ 2 విట్‌నెసెస్ కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆహ్, ఈ కాలమానం ప్రకారము మనము ఒకవేళ వారిని గురించి 4 విషయాలు మనం ఇక్కడ చూస్తే, ఆ ఇద్దరు సాక్షులకు ఎటువంటి అధికారం ఉంది? ఆ ఇద్దరు సాక్షులు ఏ విధంగా చనిపోతారు? ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు లేస్తారు? వారి యొక్క ప్రభావం ఏంటి అని 4 విషయాల్ని మనము ఇక్కడ చాలా లోతుగా చూడాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఆ ఇద్దరు సాక్షులు వారి యొక్క అధికారము, వారికి ఎటువంటి అధికారము ఉంది అంటే వారు ఆహ్, సువార్తను ఇతరులకు తెలియజెప్తూ ఉన్నప్పుడు వారు ఇద్దరు సాక్షులు ఎందుకు అంటే యూదుల ఆచారం ప్రకారము ఇద్దరు సాక్షులు ఉంటే గాని వారు ఏది కూడా, ఈవెన్ మనకు కూడా కోర్టులో ఇద్దరు సాక్షులు ఉంటే ఆ యొక్క సాక్ష్యము చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని కూడా మనము చూస్తా ఉంటున్నాం కదా! కాబట్టి ఈ ఇద్దరు సాక్షులకు వారు సువార్తను ప్రకటించే ఆ యొక్క అధికారము,
తర్వాత వాళ్ళు 3:30 సంవత్సరాల కాలము ప్రత్యేకంగా సంఘము అప్పటికి ఎత్తబడి ఉంటే కేవలము యూదులు మాత్రమే ఉంటారు. ఆ యూదులకు మాత్రమే వీళ్ళు సాక్ష్యము చెప్పేవారుగా మనకు కనపడతా ఉన్నది. అదే కాలంలో యూదులు కూడా యుద్ధ కాలము అని కూడా కొన్ని కొన్ని ప్రస్తావనలు మనం చూస్తా ఉంటున్నాం. యుద్ధం జరుగుతా ఉంటది ఒక పక్క. యొక్క ఆహ్, జూయిష్ వార్ కూడా అది 3:30 సంవత్సరాల కాలము జరుగుతూ ఉన్న సమయములో ఈ 3:30 సంవత్సరాలు వీళ్ళు కూడా సాక్ష్యం చెప్తా ఉండేది మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి గోనెపట్టె ధరించుకొని అంటే పాత నిబంధన గ్రంథములో చాలామంది గోనపట్ట ధరించుకొని మనము చూస్తా ఉంటున్నాం కదా! కాబట్టి వారి యొక్క సింప్లిసిటీని వారు ఏ విధంగా బోధిస్తారు అంటే, "నువ్వు వింటావా విను, లేదంటే ఆహ్, ఆహ్, బర్న్ అయిపోతావు" అన్నటువంటి ఆహ్, చాలా కఠినమ విధముగా వాళ్ళు ప్రవచించడము, సువార్త వ్యాప్తి చెప్పడము జరుగుతా ఉంటది. కాబట్టి ఆ యొక్క ఆ సాక్షుల యొక్క అధికారాన్ని మనము చూస్తే వారు వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. మనుషులు ఎవరైనా వాళ్ళను చంపాలని చూస్తే ఎందుకంటే వాళ్ళు కఠినమైన బోధన బోధిస్తా ఉంటారు. ట్రూత్‌ని ట్రూత్ లాగానే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. ఏమాత్రము డిప్లొమాటిక్‌గా కాకుండా మెస్సయ్యాని వాళ్ళు ప్రకటించడము. కాబట్టి ఆ సువార్తను నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తావా అని చెప్పి వాళ్ళు చాలా కఠినముగా ప్రకటించినప్పుడు అందరికీ ఎందుకంటే లోకమంతా ఆహ్, చీకటిలో అంటే చీకటి కార్యాలలో నిమగ్నమై ఉంటారు గాబట్టి, ఈ ఇద్దరు సాక్షులు ఎంత ఎంత కఠినంగా చెప్తారో మనుషులకు, ప్రజలకు వారు ఎనిమీస్‌గా తయారవ్వడము, వాళ్ళను చంపాలని ట్రై చేయడము జరుగుతదేమో! అప్పుడు వాళ్ళు వారికున్నటువంటి శక్తిని, అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు ఆ విధంగా మనుషులని ఆహ్, దహించి వేసే విధంగా వారి యొక్క శక్తిని వాడతారేమో! అయితే వారికి ఇంకా ఒక శక్తి గూడా నీళ్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు రక్తముగా చేసే అధికారం కూడా వాళ్ళకుంది. నానా విధములైన తెగుళ్ళతో కూడా వాళ్ళు భూమిని, భూమి మీద ఉండే వారిని బాధించేదానికి వారికి అధికారం ఉంది అని చెప్పి చూస్తా ఉంటున్నాం. అయితే ఇద్దరు సాక్షులు 3:30 సంవత్సరాల కాలము ప్రవచించిన తరువాత వారిని చివరికి ఒకరు చంపుతారు. ఎవరు చంపుతారు అని చూస్తే ఆ క్రూర మృగము. ఆ యొక్క క్రూర మృగము అబీస్ నుంచి బయటికి రావడము అంటే అగాధము నుండి బయటికి రావడము, ఆ యొక్క వారితో యుద్ధము చేసి వారిని చంపినట్లుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి వారి శవములు 3:30 దినములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండడము, వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు, ఐగుప్తు అనియు అంటే యెరూషలేం దగ్గర జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని సొదొమ మరియు ఐగుప్తు అనియు ఉపమాన రూపముగా ఫిగరేటివ్‌గా చెప్పడము. ఎందుకంటే అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ప్రభువుల వారు ఎక్కడ సిలువ వేయబడ్డారు అంటే ఆ యొక్క యెరూషలేము దగ్గరే అని చెప్పి మనము ఇక్కడ వీరిని కూడా ఆ యెరూషలేము దగ్గరే ఆహ్, ఈ క్రూర మృగము యుద్ధము చేసి వారిని చంపడం జరుగుతది. అయితే భూనివాసులను బాధించినందున భూనివాసులందరూ కూడా వారి యొక్క చావును చూసి, వారి యొక్క గతిని చూసి సంతోషించి, ఉత్సహించి గిఫ్ట్స్ పంచుకోవడము. అంటే అప్పట్లో ఈ దేశాది నేతలు రాజులు అంటే మనకు నెక్స్ట్ 13థ్ చాప్టర్‌లో వస్తది. 10 మంది రాజులు, 7 మంది రాజులు ఈ విధంగా. కాబట్టి ఆ యొక్క దేశాధినేతలు వారి యొక్క గతిని చూసి, వారి యొక్క చావును చూసి మిగిలిన వారందరూ ఆహ్, గిఫ్ట్స్ ఈ విధంగా ఇచ్చుకోవడము చూస్తా ఉంటున్నాం. అయితే 3:30 దినాల తర్వాత వారిలోకి జీవాత్మను దేవుడు పంపించడము దేవుని నుండి వచ్చే ఆ యొక్క జీవాత్మ వారిలో ప్రవేశించినప్పుడు, వారు తిరిగి లేచి, వారు ఆహ్, వారి పాదములు ఊని నిలిచిరి అన్నటువంటి ఆ ప్రక్రియను చూసినప్పుడు,
అప్పుడు అందరూ కూడా భయపడతారు. భయపడి, భయపడి వారు పైకి ఆరోహణమై ఎక్కి వెళ్ళేతప్పుడు అందరూ చూచి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా గూడా ఇక్కడ మనం వాక్య భాగం చదువుకుంటా ఉంటున్నాం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగి 10వ భాగము భూమిలో 10వ భాగము, ఆ పట్టణములో 10వ భాగము కూలిపోవడము, ఆ భూకంపం వలన 7,000 మంది చావడము, ఇటువంటి ఆహ్, దినాలలో అటువంటి భయాక్రాంతమైనటువంటి పనులు జరగడము చూస్తా ఉంటున్నాం. అయితే దయచేసి ఇక్కడ గమనించండి. అదే 3:30 సంవత్సరాలు యాంటీ క్రైస్ట్ కూడా ఆహ్, ఉండడము. యాంటీ క్రైస్ట్ కూడా ఆ 3:30 సంవత్సరాలు ఈ ఈ యూదులు ఫస్ట్‌లో ఆహ్, ఈ యాంటీ క్రైస్ట్‌తో ఒప్పందం చేసుకుంటారు. 7 ఏండ్ల ఒప్పందాన్ని చేసుకుంటారు. కానీ 7 ఏండ్ల ఒప్పందములో 3:30 సంవత్సరాల తర్వాత వాళ్ళు రియలైజ్ అయితారు. అరెరెరే! ఇది ఇతను ఇతన్ని మనము మెస్సయ్యలాగా నమ్మి మోసపోయాం కదా! అని చెప్పి అప్పుడు ఆ 3:30 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయితారో అప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ ఆ యూదులను చెల్లాచెదురు చేసేస్తాడు. వాళ్ళందరూ చెదరిపోతారు. ఆ 3:30 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా మొదటి 3:30 సంవత్సరాల కాలంలో జరుగుతున్నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. మిగిలిన వారు అంటే ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి మిగిలిన వారు ఎవరైతే చూస్తారో వారు ఆరోహణం అయిపోయేది. వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా చూస్తే లూకా 16:31లో మోషేయు, ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను అని మనము ఇక్కడ ఈ సువార్తలలో గూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ మోషే ఈ విధంగా ప్రవక్తలు వచ్చి చెప్పినా కూడా వారు వినరు అని చెప్పి వారు వారి యొక్క మనసులను మార్చుకోరు అని చెప్పి మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. వారు దేవుణ్ణి మహిమపరుస్తారు కానీ మిగిలిన వాళ్ళు. కానీ వారు నిజమైన ట్రూ రిపెంటెన్స్ వారు తీసుకోరు. సో, నిజంగా అవును గదా! ఇది వారిలో ట్రూ రిపెంటెన్స్ కార్యం జరగదు కానీ దేవుణ్ణి మాత్రం మహిమపరిచినట్టుగా గూడా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క ఇద్దరు సాక్షుల యొక్క ప్రభావాన్ని ఒకసారి చూస్తే వారు ఆహ్, ఆ గొప్ప భూకంపము కలిగినందున పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ యొక్క పట్టణము మరి యెరూషలేము దగ్గర ఉండొచ్చు. కాబట్టి అక్కడ 7,000 మంది చచ్చినారు అని చెప్పి కూడా మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. సో, ఇక్కడ చూస్తే మనము ఇది రెండవ శ్రమ గతించెను. ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఫైనల్ అని మూడవ శ్రమ గురించి ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు వారి యొక్క డిస్క్రిప్షన్ అంతా చూసినప్పుడు వారు ఎవరై ఉండొచ్చు అని మనం ఒకవేళ చూస్తే కొంతమంది ఏమంటారంటే హానోకు, ఏలియా అంటారు. హానోకు, ఏలియా అని ఎందుకంటారు అంటే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాతనే తీర్పు జరుగును అన్నటువంటి మాటను బట్టి అలాగే జెకర్యా లో మనము ప్రవచనాలను చూసాము. అట్లనే రెండవ రాజులు 2వ అధ్యాయం 11వ వచనంలో వారు ఇంకను వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. కాబట్టి ఏలియా ఏ విధంగా చనిపోకుండా ఆరోహణమయ్యాడు. హానోకు, ఏలియా వీరిద్దరూ మరణమును రుచి చూడలేదు. వారు చనిపోలేదు అనేటటువంటి థియరీని బేస్ చేసుకొని ఈ ఇద్దరు సాక్షులు హానోకు, ఏలియా అని కొంతమంది స్కాలర్స్ అంటారు. అయితే ఇంకొక 2 3, 4 థియరీస్ కూడా ఉన్నాయి. అంటే 4 థియరీస్ టోటల్‌గా. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయములో ఉండే ప్రవచనాన్ని బట్టి వాళ్ళిద్దరూ యెహోషువ, జెరుబ్బాబెలు. ఎందుకంటే జెకర్యా 4వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా జెరుబ్బాబెలు ఆ యొక్క దేవాలయమును కట్టబోతాడు అని చెప్పి
వ్రాసిన ప్రవచనాన్ని చదివి అది జ జ యెహోషువ, జెరుబ్బాబెలు అని చెప్పడం జరుగుతది. అయితే కొంతమంది హానోకు, మోషే అని కూడా చెప్తారు. అయితే ఇంకో కొంతమంది మోషే, ఏలియా అని చెప్తారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగాను, ఏలియా ప్రవక్తలకు ఫిగరేటివ్‌గాను చూస్తూ చెప్తారు. అయితే ఈ 4 థియరీస్‌లో మనము కామన్‌గా చూస్తూ చూస్తూ ఉంటే ఏలియా 4వ థియరీలోను, మొదటి థియరీలోను వస్తా ఉన్నారు. కాబట్టి ఏలియాని మనము ఒకవేళ అవును ఏలియా ఉండొచ్చు అంటే మిగిలిన వాళ్ళు హానోకు, మోషే లేదా జాషువా వీళ్ళల్లో ఎవరై ఉండొచ్చు అని చూస్తే దాదాపు ఈ మలాకీ చివరి గ్రంథమైనటువంటి మలాకీ పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకీ 4వ అధ్యాయము, ఇది కూడా 4వ అధ్యాయము చివరి చాప్టర్. చివరి చాప్టర్‌లో చివరి వచనాలను మనం చూస్తే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకైన నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని ఏలియా ప్రవక్త గురించి, మోషే ప్రవక్త గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథము చివరి అధ్యాయము, చివరి బుక్, చివరి అధ్యాయము, చివరి వచనాలలో ఉండే దాన్ని బట్టి చూస్తే వీరిద్దరూ మోషే, ఏలియా అయి ఉండొచ్చేమో. ధర్మశాస్త్రము, అలాగే ప్రవక్తలకు సూచనగా వారిద్దరూ ఉండొచ్చేమో అని మనము ఇంకా కొన్ని ఆహ్, ఎగ్జాంపుల్స్‌ని చూస్తే మోషే, ఏలియా వీరిద్దరూ కూడా భూమి మీద ఉన్నప్పుడు అగ్నిని వారు తీసుకురావడము, పరలోకం నుండి అగ్నిని వారి యొక్క ప్రార్థనల ద్వారా తీసుకురావడము మనం చూస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండము, అలాగే రెండవ రాజుల గ్రంథంలో ఏలియా, మోషే, ఏలియా వారు ఈ అగ్నిని తీసుకొని రావడము. అలాగే ఏలియా 3:30 సంవత్సరాలు భూమి మీద అంటే ఆ దేశములో 3:30 సంవత్సరాలు వర్షము కురియకుండా, తర్వాత ఆ యొక్క కరువును వచ్చే విధంగా కూడా ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు జరగడం కూడా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే మోషే ఐగుప్తీయుల దేశంలో వాటర్‌ని, నీటిని రక్తముగా మార్చడము, తర్వాత ఆ యొక్క 9 తెగుళ్ళల్లో గూడా మనము చూస్తా ఉంటున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో మార్కు 9, లూకా 9 అధ్యాయము, మత్తయి సువార్త 17 అధ్యాయాలలో ఆ యొక్క కొన్ని వచనాలను నేనిక్కడ చూపించడం లేదు కానీ, ఆ కొన్ని వచనాలలో ఉండే ఆ ట్రాన్స్‌ఫిగరేషన్ రూపాంతరపు ఆ యొక్క ఇన్సిడెంట్‌ని క్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే, తన ముగ్గురు శిష్యులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న ఆ సమయంలో, ఆ యొక్క రూపాంతరపు కొండ మీద వీరిద్దరూ కనబడినట్లుగా కూడా, మోషే, ఏలియా కనపడినట్లుగా కూడా ఆ శిష్యులు ఈ యొక్క సువార్తలలో గూడా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దయచేసి ఈ ఆహ్, 4 థియరీలలో ఏ థియరీని మనం ఒకవేళ నమ్మొచ్చు అని చూస్తే నేను ఈ మోషే, ఏలియా వాళ్ళు అయి ఉండొచ్చు అన్నటువంటి కంక్లూజన్‌ని తీసుకోవాలని నేను చూస్తా ఉంటున్నాను. అయితే మనము ఈ క్వెషన్ టైమ్‌లో ఓపెన్ ఫోరమ్ టైమ్‌లో వి కెన్ ఆల్సో డిగ్ మోర్ డీపర్ ఎందుకు, ఎట్లా, ఏమి అని మిగిలిన మీరు కూడా పాయింట్స్‌ని కొన్ని యాడ్ చేయొచ్చు. తర్వాత 1260 దినాలు, 1290 దినాలు ఎక్కడెక్కడ వచనాలున్నాయి అని నేను చాలా వాక్య భాగాల్ని ఇదివరకు పవర్ పాయింట్‌లో పెట్టాను. ఇప్పుడు గూడా ఒకసారి మీ దగ్గర చూపిస్తా ఉంటున్నాను. కానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు కానీ వీలైతే ఎవరికైనా డౌట్స్ కానీ ఇంకా ఎక్కువ లోతుగా తెలుసుకోవాలనే ఆ సమయం ఉంటే మనము ఆహ్, ఈ ఈ క్వెషన్ అవర్ టైమ్‌లో మనము మిగిలిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. అయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దాని తర్వాత వి కెన్ గో ఓవర్ ద క్వెషన్స్.